ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పెన్షన్లు సరిగ్గా ఇవ్వదు అని ప్రతిపక్ష వైసీపీ ప్రచారం చేస్తుంది. దీన్ని బలంగా తిప్పికొడుతూ ఏపీ ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఇక ఆగస్టు 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పెన్షనర్లకు ఇవ్వవలసిన మనీని రిలీజ్ చేసింది. ఇక 2వ తేదీన మొత్తం 100% మందికి పెన్షన్ ఇచ్చి తీరాలని సూచించారు. అందువల్ల ఆగస్టు 1వ తారీఖున ముసలివారు, వితంతువులకు 4,000 చొప్పున పెన్షన్ వస్తుంది. అలాగే దివ్యాంగులకు 6,000 చొప్పున పెన్షన్ అయితే వస్తుంది. ఇక ప్రభుత్వం ఈ పెన్షన్లను 27 కేటగిరీల వారికి ఇస్తుంది. వీరందరికీ కూడా ఆగస్టు 1వ తారీఖునే పెన్షన్లు వస్తాయి. ఒకవేళ సచివాలయ సిబ్బంది కనుక పెన్షనర్లను ఆఫీసుకి రావాలని కోరితే అది నేరం అవుతుంది. వారే ఇంటికి వచ్చి ఇవ్వాలి. పలానా చోటికి వచ్చి తీసుకోండి అని చెప్పినా అది కూడా నేరమే అవుతుంది. ఇలాంటి వారిపై కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అప్పుడే రెండోసారి అలా చేయకుండా ఉంటారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ పథకం మాత్రం ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిందే. ఇక జూలై నెలలో 65,18,496 పెన్షనర్లలో ప్రభుత్వం 64,58,492 మందికి పెన్షన్ ఇచ్చింది. ఇక పెన్షన్ పొందని వారి సంఖ్య 60,000 ఉంది. అంటే వీరిలో చాలా మంది చనిపోయి ఉండవచ్చు, విదేశాలకు వెళ్ళిపోయి ఉండవచ్చు, అనర్హులు కూడా అయి ఉండవచ్చు. కారణాలు ఏమైనా ఈ 60,000 మందికి ఇచ్చే పెన్షన్ భారం ప్రభుత్వానికి తగ్గింది. ఇప్పుడు మాత్రం అందరికీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.